క్రిమినల్ వేస్ట్ అనేటువంటి ఒక వర్డ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో, ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు ఇది ఇంజినీరింగ్ విద్యార్థులను అవమానపరిచినట్టు, అవహేళన చేసినట్టు అనే ఒక చర్చ కూడా నడిపించారు. ఏం చేస్తారు సార్ దీని మీద కామెంట్? క్రిమినల్ వేస్ట్ ఇప్పుడు మీద? చాలా జాగ్రత్తగా విషయాలను మనం చూడాలి. హ్మ్. మన దగ్గర ఒకప్పుడు బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ ఉండేది. హ్మ్. అన్ని కోర్సులు మూతపడిపోయినాయి. యువతంతా ఇంజినీరింగ్స్ వైపు వచ్చారు. యెస్. విపరీతమైన ఇంజినీరింగ్ కాలేజీలు ఈరోజు మొత్తం భారతదేశంలో అత్యధిక ఇంజినీరింగ్ కాలేజీల రాష్ట్రం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం. హ్మ్. సెకండ్ ప్లేస్‌లో ఏపీ ఉంది. మొత్తం ఓకే. భారతదేశంలో. నా దగ్గర ఓకే. గణాంకాలతో సహా ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఇంజినీరింగ్ కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ లేదు. కొత్త కోర్సులకు సంబంధించిన ప్రవేశం లేదు. దీంతో ఏమవుతుందంటే పిల్లలకు ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల, అవకాశాలు లేకపోవడం వల్ల, అలాగే కొత్త కోర్స్ ఇంట్రొడ్యూస్ చేయకపోవడం వల్ల వాళ్ళు 4 సంవత్సరాలు చదువుకొని బయటకొస్తున్నారు. కాబట్టి దాన్ని మనం రీడిఫైన్ చేయాలి. దాన్ని పునర్నిర్వచించాలి. ఇంజినీరింగ్ కోర్సు చదివిన విద్యార్థులకి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఉండాలి. అట్లా లేకుండా పట్టా తీసుకొని బయటకొస్తే వాళ్ళ జీవితాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు నిష్ఫలమయ్యే అవకాశం ఉంటుందని చాలా పాజిటివ్‌గా హ్మ్. ఇంజినీరింగ్ వ్యవస్థలో ఇంజినీరింగ్ కాలేజ్ సంస్కరించాలని మాట్లాడినాను నేను. మీరు ట్రెడిషనిస్టులు సంస్కరణలు వ్యతిరేకిస్తూ ఉంటారు. సంస్కరణలు మీకు ఇష్టం ఉండవు. సంస్కరణలు జరగాలని కోరుకోరు. 10 సంవత్సరాల టైంలో కేసీఆర్ గారు, గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు యంగ్ మినిస్టర్‌గా పోజ్ ఇచ్చినప్పుడు ఒక్కసారి ఇంజినీరింగ్ కాలేజీ మీద సమీక్ష చేశారా? హ్మ్. ఒక్క ఇంజినీరింగ్ కాలేజ్‌లో సౌకర్యాలు లేవని మూసేసే సందర్భం మీకుందా? ఎప్పుడైనా ఇంజినీరింగ్ కాలేజ్ యజమానులతో డిస్కస్ చేసే ప్రయత్నం చేశారా? ఇంజినీరింగ్ కాలేజ్‌ను బయట ఉపాధి అవకాశాలతో ఉన్న పరిశ్రమలతోటి ఎప్పుడైనా మీటింగ్ పెట్టారా? 10 సంవత్సరాల టైంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్‌లోనే ఇంజినీరింగ్ కాలేజ్‌లు వచ్చాయి. హ్మ్. కానీ వచ్చిన ఇంజినీరింగ్ కాలేజ్‌లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదివే విద్యార్థులకి ఉపాధి అవకాశాల మీద మీరు చేసిన ఫోకస్ ఏంటి? 10 ఏళ్ళు ఎక్కడి గొంగలి అక్కడ ఉన్నట్టుగానే మీరు ఉంచారు. ఇప్పుడు మేము దాన్ని సంస్కరించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసం ముఖ్యమంత్రి గారు ఏ నేపథ్యంలో అన్నారో గుర్తుపెట్టుకోవాలి. ఆ నేపథ్యాన్ని విస్మరించి సంస్కరణల కోసం మాట్లాడిన మాటలను వక్రీకరించి ఇంజినీరింగ్ విద్యార్థుల్ని తెలంగాణ ముఖ్యమంత్రి గారి వ్యతిరేకంగా ర్యాలీ చేసే ప్రయత్నం చేయడమే దుర్మార్గం. హ్మ్. ప్రభుత్వం కమిట్మెంట్‌తో ఉంది. ఈరోజు చాలా క్లియర్‌గా అంటున్నారు ముఖ్యమంత్రి గారు. వైట్ కాలర్ జాబ్స్ సంబంధించిన ఉత్పత్తి విపరీతంగా వచ్చింది. బ్లూ కాలర్ సంబంధించిన ఆహ్, మనం యూత్‌ని తయారు చేసుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్తున్నాను. ఆ దిశగానే మనం అంతకుముందు మనకి ఐటీఐలు ఉండేది. వాటిని మనం యెస్. అడ్వాన్స్ సెంటర్‌గా మార్చాం. ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఈరోజు ప్రపంచంలో ఏ కోర్సులకైతే డిమాండ్ ఉందో ఆ కోర్సులో అవి మళ్ళిస్తున్నాం. ఆ సందర్భంలో చేసిన కామెంట్‌ను వక్రీకరించడం అనేది కేటీఆర్ గారి విజ్ఞతకే నేను మేము అందిస్తున్నాం. రైట్. రైట్. దాంతో పాటు ఇటు రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే అటు వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు. 2 ఎమ్మెల్సీలు రాబోతున్నాయి. కాంగ్రెస్ ఎట్లా సిద్ధమవుతుంది? గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఎక్కడ కూడా విజయం సాధించలే. ఆ ఎన్నికల్లో కొంత మీరు ఓటమిని చూసినటువంటి పరిస్థితి. సో, ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీలో ఎట్లా ఉండబోతున్నది అధికార కాంగ్రెస్ పార్టీ? అంటే మీ అభిప్రాయంతో నేను ఏకీభవించట్లేదు. గతంలో వరంగల్, హ్మ్. నల్లగొండ ఎన్నిక ఏదైతుందో ఖమ్మం ఎన్నికలో మేమే విజయం సాధించాం కదా! సో, హ్మ్. తీర్మాన్ మల్లన్న పార్టీ నుంచి తర్వాత వెళ్ళిపోయినాడు. ఓకే. కానీ తీర్మాన్ మల్లన్న ఇండిపెండెంట్‌గా పోటీ చేసినప్పుడు ఓడిపోయినాడు. ఓకే. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు గెలిచాడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో ప్రధాన హ్మ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో హ్మ్. మేము ఆదిలాబాదు, కరీంనగర్ ఎన్నికల్లో మేము ఓడిపోయినాం. యెస్. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎన్నికల్లో మేము గెలిచాం. ఆ యెస్. గెలుపు మాదే కదా! హ్మ్. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వైపు నుంచి కూడా పార్టీ కొంత యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. బహుశా వచ్చే నెలలో ప్రధానంగా మనకు గ్రాడ్యుయేట్స్‌కి సంబంధించిన ఓటర్లను మేము ఎంపిక చేసుకునే అవకాశంలో పార్టీ ఒక ప్రణాళిక నిర్వచించింది. డెఫినిట్‌గా రాబోయే కాలంలో ఇటు రంగారెడ్డి బేస్డ్ ఆహ్, ఎన్నిక గాని, గ్రాడ్యుయేట్ ఎన్నిక గాని, అట్లాగే నల్గొండ, ఖమ్మం, వరంగల్ బేస్డ్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుంది. హ్మ్. గెలవడానికి మేము ప్రయత్నం చేస్తాం.